హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్. వాళ్ళు చూస్తున్నారు కదా, షోల్డర్ నుండి చంక వరకు ఇలా కట్ వచ్చే పైపింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది. అలాగే బ్యాక్లో కూడా ఇలా డిజైన్ చేశాను కట్ వర్క్తో. ఈ ఈ మోడల్ బ్లౌజ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి కూడా రాశి బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. మొత్తంగా ఇది బ్లౌజ్ మొత్తం నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్లో కూడా నడుము దగ్గర మొత్తం పైపింగ్తో హైలైట్ అవుతుంది. ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న మనం కటింగ్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, అన్నీ కూడా నేను సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ని జాయింటింగ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తంగా అన్నీ జాయిన్ చేసుకున్నాను. ఇలా మీరు డైరెక్ట్ మిషన్ స్టిచ్ పైన అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూతోనైనా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గ్లూతో ఎలా జాయిన్ చేసుకోవాలో నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. చూసారు కదా, ముందుగా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రిన్సెస్ కట్ షేప్లో కూడా పైపింగ్ వస్తుంది కదా, ఆ పైపింగ్ కోసం ఇలా నేను బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకొని ఇలా వన్ ఇంచ్కి అలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా మిడిల్లో థ్రెడ్ పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకు ఎంతైతే సరిపోతుందో ప్రిన్సెస్ కట్కి అలాగే డిజైన్స్కి మొత్తంగా ఒకేసారి స్టిచ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకోవాలి ముందుగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాళ్ళు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి షేప్ ఉన్న దగ్గర ఇలా షేప్ పైన పెడుతూ ముందుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని పెడుతూ ఆ షేప్లో థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో కూడా చూసినట్టయితేనే స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న షోల్డర్ నుండి చంక వరకు కట్ వచ్చి ఆ కట్కి కూడా పైపింగ్ వస్తుంది. అలాగే ఇది బోట్ నెక్లో తీసుకున్నాను. బోట్ నెక్లోనే ఇలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది. తర్వాత మనకి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్లో ఎలా ఉందో అలాగనే ముందుగా పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా షేప్ ఎలా ఉందో అలా ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు పైపింగ్ వేయడం వల్ల ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కూడా బాగా వస్తుంది. అలాగే లుక్ వైజ్ బాగుంటుంది, ఫిట్టింగ్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అలాగే ముందుగా థ్రెడ్ స్టిచ్ చేసుకొని తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ కట్ వస్తుంది కదా, ఆ కట్ దగ్గర ఇది షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కట్ వచ్చింది కదా, ఈ కట్ దగ్గరనే స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనము డాట్ పాయింట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ కట్ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ పాయింట్ ఇది జాయింటింగ్ కూడా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్లో పైపింగ్ వేసుకోవడం వల్ల కూడా షేప్ అనేది బాగా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా షేప్ బాగా వస్తుంది. ఇలా ఇంకా రెండో వైపు కూడా ఇలా పైపింగ్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఇంకొక మనం ఫ్రంట్ ప్లీట్ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కరెక్ట్గా పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ దగ్గర ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసుకొని మనం బస్ట్ పాయింట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ పాయింట్ దగ్గరనే ఇలా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా నార్మల్ మనం షేప్ బెల్ట్ పట్టీలకి షేప్ బెల్ట్ బ్లౌజ్కి మనం ఎలా అయితే ప్లీట్ పెట్టుకుంటామో హుక్ పట్టీ దగ్గర చిన్నగా ఒక 2 ఇంచెస్కి అలాగే చిన్నగా ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత పట్టుకొని 2 ఇంచెస్ అంత పొడవుగా చిన్నగా ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్కి ఇలా కట్ వస్తుందని చెప్పాను కదా షోల్డర్ నుండి చంక వరకు. ఇప్పుడు ఈ షేప్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ ముందుగా నేను డైరెక్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకొని షోల్డర్ నుండి వేస్తున్నాను. మనకు షోల్డర్ పైన మనం షోల్డర్స్ జాయింట్ చేసింది ఖర్చు కనబడకుండా ఉండాలి కాబట్టి అలా కనబడకుండా ముందే నేను షోల్డర్స్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ షేప్ ఎలా అయితే వచ్చిందో కర్వ్ షేప్, ఆ షేప్ ఉంది కదా బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ కలిపి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను.
ఇలా జాయిన్ చేసుకొని డైరెక్ట్ ఇంకా మనకు చంక నుండి షేప్ అనేది వచ్చింది కదా, ఆ షేప్ నుండి మొత్తం బ్యాక్ సైడ్ నెక్ దగ్గర వరకు మొత్తంగా మనం షేప్ అనేది పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పైపింగ్ ఒక సైడు 1 ఇంచ్ 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ను, గోల్డ్ క్లాత్ని తీసుకొని ఒక వైపుకు మాత్రమే పావు ఖర్చు క్లాత్తో థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ నేను థ్రెడ్ని పక్క నుండి పెడుతూ నెక్ చుట్టూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ రౌండ్ అప్గా ఫ్రంట్ షేప్ వచ్చింది కదా, అక్కడ నుండి నెక్ బ్యాక్ సైడ్ నెక్ వైపు నుండి మళ్ళీ షోల్డర్ పై నుండి వస్తుంది. మొత్తంగా మనకు షోల్డర్ పైన ఖర్చు కూడా కనబడకుండా పైపింగ్తో నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. ఇలా కరెక్ట్గా మనకు షేప్ ఇచ్చాం కదా, కరెక్ట్గా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనేది. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర, కింది వైపు ఖర్చు దగ్గర చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇక్కడ రౌండ్ తిరిగింది కదా చంక దగ్గర, అక్కడంతా కూడా అక్కడ, అలాగే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా చిన్నగా మొత్తం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు బ్యాక్ వైపుకు తిప్పుకొని ఇలా మనం ముందుగా వేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కింది వైపు ఫోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఎంతైతే ఎక్స్ట్రా గోల్డ్ క్లాత్ అనేది ఉందో అది ఉల్టా తిప్పేసుకొని క్లాత్ని కింది వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే ఇలా మనం నార్మల్ బ్లౌజ్కి హెమ్మింగ్కి ఎలా అయితే వేసుకుంటామో అలా గోల్డ్ క్లాత్ని కింది వైపుగా అనుకుంటూ పైపింగ్ పక్క నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను సేమ్ హెమ్మింగ్ పట్టీకి ఎలా వేస్తామో మనం నార్మల్ బ్లౌజెస్కి అలాగే హెమ్మింగ్ పట్టీ లాగా వేస్తున్నాను. ఇలా హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింది వైపు ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే, హెమ్మింగ్ చేయకుండా నార్మల్గా మిషన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మొత్తంగా. ఈ బ్లౌజ్కి మొత్తంగా పైపింగే ఎక్కువగా ఉంటుంది, పైపింగ్తోనే మొత్తంగా హైలైట్ అవుతుంది. ఇది ఎల్లో శారీకి ఇలా బ్లూలో వచ్చింది, కానీ బ్లూలో కాకుండా బ్లౌజ్కి మొత్తం గోల్డ్లో వేస్తున్నాను. ఇంకా వేరే వాటికి కూడా మనం వేసుకోవచ్చు బ్లౌజుని కాబట్టి. ఇక్కడ ఇప్పుడు కింది వైపుగా మనం హెమ్మింగ్కి లాగా స్టిచ్ చేస్తాం కదా, దాన్ని లోపల వైపుగా ఫోల్డ్ చేసుకొని పక్క నుండి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా పైనుండే వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది మంచిగా అణిగినట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మొత్తంగా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ నెక్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది ఒకేసారి పైపింగ్కి. అలాగే మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా చేసామంటే మళ్ళీ షోల్డర్ పైన మనం జాయిన్ చేసిన ఖర్చు అనేది మనకు కనిపిస్తుంది. అది కనబడకుండా ఇలా ఒకేసారి మనం కొంచెం షోల్డర్స్ జాయిన్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. చూసారు కదా, ఇలా మొత్తంగా మనకు బ్యాక్ పార్ట్ నుండి ఇలా రెడీ అయిపోయింది పైపింగ్ అనేది. ఇప్పుడు నేను పైపింగ్ పక్క నుండి అనేది ఒక చిన్న స్టిచ్ అనేది వేస్తున్నాను, పైపింగ్ పక్క నుండే. ఇప్పుడు మనకు షేప్ ఎలా వచ్చిందనేది కరెక్ట్గా అర్థమవుతుంది. మొత్తం కటింగ్ వీడియో చూస్తేనే మనకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ఇది నేను బ్యాక్ నెక్ అనేది ఒక 3 ఇంచెస్ డౌన్కి అలా ఇచ్చాను, 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ డౌన్కి అనేది ఇచ్చాను బోట్ నెక్లో. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిన దాన్ని ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పై నుండి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా
ఇక్కడ మనము ఇక్కడ వీ షేప్లో వచ్చిన నెక్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం పైపింగ్ వేసుకోవాలి కాబట్టి ఆ పైపింగ్ వేసుకొని హుక్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్ని దీనిపైన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది. ఇలా కింది వైపు క్లాత్ను హెమ్మింగ్ లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా కింది వైపుకు ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా వీ షేప్లో ఉన్న నెక్కి పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, కటింగ్లో మిగిలిన క్లాత్తో ఇక్కడ నేను హుక్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ హుక్ పట్టి కోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటే బాగుంటుంది చూడడానికి. ఇలా ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి క్లాత్ ఒక 3 ఇంచెస్ అంత వెడల్పులో, మనకు హుక్ పట్టి పొడవు ఎంత ఉంటుందో అంత వెడల్పులో తీసుకోవాలి క్లాత్. ఇక్కడ నాకు క్లాత్ సరిపోదు కాబట్టి నేను ఉన్న చిన్న క్లాత్నైనా కానీ ఇలా జాయిన్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా నడుము దగ్గర పైపింగ్ అనేది వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఒక 1 ఇంచ్ అంత వెడల్పు పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజెస్కి ఉప్పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే. ఇక్కడ నేను క్లాత్ జాయింట్ వేసాను కాబట్టి కొంచెం ఫోల్డింగ్లో ఇబ్బంది అవుతుంది. మనం పై వైపుకు పైపింగ్ వేసాం కాబట్టి కొంచెం క్లాత్ పైన అనేది ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఫోల్డ్ చేసుకోకపోయినా పర్లేదు, కింద మనం పైపింగ్ వస్తుంది కాబట్టి. ఇలా మొత్తంగా ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి, డబల్ స్టిచ్ అనేది కూడా. కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఉప్పట్టి కోసం కూడా ఇంకొక కాటన్ క్లాత్ని తీసుకొని హుక్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కాటన్ క్లాత్ ఉంది, ఇక్కడ మన లైనింగ్లో మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా జాయింట్ వేసుకొని హుక్ పట్టి అనేది స్టిచ్ చేసుకో. ఇలా క్లాత్ని మిగిలిన క్లాత్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా జాయింట్ వేసుకుంటున్నాను. ఈ క్లాత్ని ఇప్పుడు మనము ఒక సైడ్గా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చిన్న ప్లీట్ వచ్చింది కదా, ఆ ప్లీట్ దగ్గర మాత్రం ఒక చిన్న ఫ్రిల్ లాగా అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. మనం నార్మల్ షేప్ పట్టి బ్లౌజెస్కి ఎలా అయితే మనం ఉప్పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. పైన పైపింగ్ ఉంది కాబట్టి కొంచెం హాఫ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆ ఎక్స్ట్రా క్లాత్కి లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా హుక్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయ్యింది. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లో కర్వ్ షేప్ లైన్కి మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది పైనుండి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కరెక్ట్గా మనకి చంక దగ్గర నుండి మనం జాయింట్ అనేది వేసుకోవాలి. మనం ఎంతైతే హాఫ్ ఇంచ్ అంత ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా జాయింటింగ్ కోసం, అక్కడ నుండి ఇలా అంత ఖర్చే తీసుకొని ఆ ఖర్చు పై నుండి ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి, స్టిచ్ అనేది. ఇప్పుడు ఇటువైపు కూడా మనం సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా పెట్టుకొని మనకు ఎంతవరకు వచ్చింది అనేది ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని అటువైపు కూడా జాయిన్ చేసుకోవాలి.
ఇలా మనం ఖర్చు ఎంతైతే వదులుకున్నామో అంత ఖర్చు మాత్రమే తీసుకోవాలి. లేదంటే బ్లౌజ్ నెక్ దగ్గర పెద్దగా చిన్నగా అయిపోతుంది కాబట్టి మనం ఖర్చు మనం కటింగ్లో ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. అలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనం జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా కింద నడుము దగ్గర అనేది పైపింగ్ వేసుకోవాలి. హుక్ పట్టి కాజపట్టితో ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా ఇంకా బ్యాక్ పార్ట్ డిజైన్ ఉంది కదా కట్ వర్క్తో, ఆ డిజైన్ కూడా మొత్తం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇటువైపు ఇక్కడ ఈ షేప్ వచ్చిన దగ్గర కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి మొత్తంగా. ఇలా ఇక్కడ కూడా నేను ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ని ఇలా డైరెక్ట్ మనం స్టిచ్ చేస్తూ వస్తున్నాను. ఇలా ఒకేసారి పైపింగ్ రెడీ చేసుకోవడం వల్ల కొంచెం మనకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. సేమ్ ఇందాక మనం ఎలాగైతే ఫ్రంట్ నెక్ నుండి వేసుకున్నామో పైపింగ్ సేమ్ అలాగే వేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం హెమ్మింగ్ పట్టికి ఎలా అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింది వైపుగా ఫోల్డ్ చేసుకుంటూ మనం హెమ్మింగ్కి ఎంత అయితే ఉంటుందో అంతనే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా కట్ అనేది తీసుకున్నాం కదా, అలా మనం కొంచెం కాంట్రాస్ట్ కలర్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే ఒకే కలర్లో వేసుకుంటే ఇలా పైపింగ్తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందు స్టిచ్ చేసుకున్న పైపింగ్ని కింది వైపుగా ఫోల్డ్ చేసుకుంటూ ఓన్లీ పైపింగ్ పైకి ఉంటూ ఎక్స్ట్రా మనం స్టిచ్ చేసిన క్లాత్ కింది వైపుగా ఫోల్డ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కింది వైపు కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ కదలకుండా నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర అనేది పిన్స్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ముందే జాయిన్ చేసుకున్నాం కదా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి గోల్డ్. ఇక్కడ హ్యాండ్స్కి నేను లైనింగ్ ముందుగానే జాయిన్ చేసుకున్నాను. మనం రాశి పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి మనము కటింగ్లో కట్స్ ఎక్కడెక్కడ కట్స్ అయితే పెట్టుకున్నామో అక్కడ నుండి చిన్న చిన్న కట్స్ అనేది కట్స్ దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కట్ నుండి 1 ఇంచ్ అంతవరకు ఒక్కొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ కట్టు నుండి 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా అన్ని ఫోల్డింగ్స్ నుండి చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. మిడిల్గా షోల్డర్ పైన కట్ అనేది వస్తుంది కదా, ఆ కట్ వరకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒక 4 ఫ్రిల్స్ అనేది వస్తాయి. అటువైపు 4 ఫ్రిల్స్, ఇటువైపు నుండి 4 ఫ్రిల్స్ అనేది వస్తాయి. లేదంటే 3 ఫ్రిల్స్ అయినా వస్తాయి. మనం పెట్టే సైజుని బట్టి ఫ్రిల్స్ అనేది వస్తాయి. మనం అటువైపు నుండి మిడిల్ టక్ వైపు పెట్టాం కదా, ఇప్పుడు ఇటు నుండి
ఇప్పుడు ఇటు నుండి అటు ఫేస్ వైపు అటు ఫ్రిల్స్కి ఇటు ఫ్రిల్స్కి ఫేస్ టు ఫేస్ ఉండే విధంగా ఆపోజిట్గా మనం ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రిల్స్. అప్పుడే మనకు పఫ్ అనేది పై వైపుగా లేచి మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత పఫ్ అనేది ఇలా వస్తుంది షేప్ మనకి. ఇదే విధంగా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా నేను షోల్డర్ దగ్గర మెయిన్ పాయింట్ నుండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తూ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను హ్యాండ్ జాయింటింగ్ అనేది. మనకు ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి జాయింటింగ్ అనేది. ఇలా మొత్తంగా హ్యాండ్ని జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో మొత్తంగా. ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ జాయింట్స్ దగ్గర, షోల్డర్స్ పైన ఎప్పుడైనా కానీ. ఇక్కడ హ్యాండ్స్కి కూడా కింది వైపు పైపింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా నేను 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని హ్యాండ్స్ కింది వైపుగా పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపుకు ఇలా కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్కి పైపింగ్ అనేది వేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ప్లీట్స్ కూడా స్టిచ్ వేస్తున్నాను. మనం కటింగ్లోనే మార్కింగ్ అనేది ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ని బేస్ చేస్తూ మనం ప్లీట్స్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లీట్స్ అయిపోయిన తర్వాత మనకు నడుముకి కింది వైపు పైపింగ్ వస్తుంది, అలాగే ఈ కట్ వర్క్లో కూడా పైపింగ్ వస్తుంది. నేను ముందుగా నడుము వైపు ఇలా పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా నార్మల్గానే ఇందాక కుట్టాం కదా, సేమ్ అలాగనే హెమ్మింగ్కి స్టిచ్ చేసినట్టు స్టిచ్ చేసి కింది వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కింది వైపుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి పక్క నుండి. ఇలా మొత్తంగా ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఉంది కదా, బ్యాక్ కూడా ఇది కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ కోసం కూడా పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఈ పైపింగ్ కోసం మాత్రం 1.5 ఇంచులు వెడల్పులో క్లాత్ తీసుకొని పొడవుగా ఆ క్లాత్కి ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. థ్రెడ్ పెట్టలేదు నేను ఇక్కడ, థ్రెడ్ పెట్టకుండానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ముందుగా గోల్డ్ క్లాత్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్ని పెడుతూ పైపింగ్ అనేది తిప్పేస్తాను. ఇప్పుడు మనకి ఇది కట్ వర్క్ ఎలా అయితే షేప్లో ఉందో అదే షేప్లో సేమ్ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. మనకి ఇక్కడ కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం ఇలా చిన్నగా ఫ్రిల్ లాగా మాత్రం పెట్టుకోవాలి. క్లాత్ను ఫోల్డ్ చేస్తూ చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకోవాలి. కరెక్ట్గా మన కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. మనం స్క్వేర్ షేప్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డింగ్ లాగా మాత్రం వేసుకోవాలి.
ఇలా మొత్తంగా కట్స్ ఉన్న దగ్గర మొత్తంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి గోల్డ్ క్లాత్ను. అలాగే మనకు కట్స్ వచ్చిన షేప్ దగ్గర కూడా కరెక్ట్గా మనం ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇంకా మూలలు వచ్చిన దగ్గర మాత్రం కొంచెం లోపల దాకా కట్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ కట్ కాకుండా కొంచెం కార్నర్ లోపల దాకా మనం కట్ అనేది మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక కార్నర్ నుండి పైపింగ్ పెడుతూ తిప్పేసుకోవాలి. చూసారు కదా నేను ఫ్రిల్స్ ఎలా పెట్టానో, చిన్న చిన్నగా ఇట్లా కుచ్చులాగా పెట్టుకోవాలి కార్నర్ వచ్చిన దగ్గర. ఇంక ఇప్పుడు నేను ఒక కార్నర్ నుండి థ్రెడ్ని పెడుతూ కరెక్ట్గా మనం ఆ మెయిన్ క్లాత్కి గోల్డ్ క్లాత్ జాయిన్ చేస్తాం కదా, అదే స్టిచ్ పైన థ్రెడ్ని పెడుతూ మిగతా గోల్డ్ క్లాత్ మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓన్లీ పైపింగ్ కనబడేంత గోల్డ్ క్లాత్ మాత్రమే ఉండాలి. ఇలా మెల్లిమెల్లిగా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ మనము కార్నర్స్కి మాత్రం మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి ఈజీగానే మనకు పైపింగ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు మొత్తంగా కుట్టిన తర్వాతనే మీకు షేప్ అనేది అర్థమవుతుంది. కింది వైపు మనం ఫ్రిల్ పెట్టిన క్లాత్ను కొంచెం కొద్దిగా మనం కింది వైపుగా లాగుతూ మనం థ్రెడ్ని పెడుతూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ని పెడుతూ కింది వైపుగా మొత్తం క్లాత్లను ఫోల్డ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకు కొద్దిగా షేప్ అనేది కనిపిస్తుంది కదా మనం స్టిచ్ చేసినాక. ఇలా మనం చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల ఈజీగా మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనకు మూలల దగ్గర కూడా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ కింది వైపు మనం ఫ్రిల్ పెట్టిన క్లాత్ పైకి వస్తుంది కాబట్టి కింది వైపు లాగాలి. ఇట్లా లాగితే అప్పుడు మనకు మూల అనేది పర్ఫెక్ట్గా ఇట్లా తిరుగుతుంది. మనకు థ్రెడ్ కూడా లాగినట్టే మంచిగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూపించిన విధంగా పైపింగ్ థ్రెడ్ ఎంత ఉంటుందో అంతే క్లాత్ కనబడే విధంగా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కింది వైపుగా ఫోల్డ్ చేస్తూ చేతితో మెల్లిమెల్లిగా క్లాత్ను లాగుతూ కింది వైపుగా కూడా క్లాత్ కొంచెం లూజ్గా వస్తుంది కాబట్టి ఆ క్లాత్ని కింది వైపుగా లాగుతూ పైనుండి థ్రెడ్ని ఇలా కరెక్ట్గా సరి చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా మొత్తంగా పైపింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకు వెనుక వైపు క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని ఆ క్లాత్ ఫోల్డ్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసారు కదా లోపల వైపు ఎలా వచ్చిందో. మనకు పై వైపు మాత్రం పైపింగ్ పర్ఫెక్ట్గానే వచ్చింది. లోపల వైపు ఆ క్లాత్ మనం పైకి లేవకుండా ఇలా పక్క నుండి మనకు మిషన్ పాదం అంత ఖర్చు దూరంలో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి, ఆ ఖర్చు పైకి లేవకుండా. ఇలా మొత్తంగా ఇలా కట్ వర్క్తో ఇలా రెడీ అయ్యింది పైపింగ్తో. చూస్తున్నారు కదా కింద నడుము దగ్గర కూడా పైపింగ్ వేసాం కదా, మొత్తంగా కట్ వర్క్ ఎలా వచ్చిందో పైపింగ్తో. ఇప్పుడు మనకు ఎంతైతే మనం ఇక్కడ పెట్టుకున్నామో కటింగ్లో అంతకి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇలా మరొక వైపు కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఇంకొక వైపు కూడా మనం కరెక్ట్గా తీసుకున్నామో లేదా అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనం కటింగ్లో ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఆ ఖర్చు అంతే ఖర్చు తీసుకోవాలి మనం జాయింటింగ్ చేసేటప్పుడు కూడా. ఇక్కడ మొత్తంగా మనకు ఇక్కడ ఈ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా. ఇంకా మనకు ఫ్రంట్ నడుము దగ్గర పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జాయింట్ అయ్యే దగ్గర మాత్రం ముందుగా కొద్దిగా రఫ్ స్టిచ్ ఇస్తూ జాయింట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో కట్ వర్క్తో. అలాగే పక్క నుండి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను జాయింటింగ్ కరెక్ట్గా ఉండడం కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ వేసుకుంటే ఇంకా బ్లౌజ్ అయిపోతుంది. చూసారు కదా ఎలా వచ్చిందో మొత్తంగా. ఒకసారి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు చంక నుండి నడుము వరకు కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ తక్కువ ఉందా చూసుకొని, ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని సరి చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ వైపు ఆల్రెడీ పైపింగ్ వేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మనం ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ వేసి సరిపోయే విధంగా అంత ఖర్చు పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీ స్టిచ్చింగ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మరికొందరికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. ఇలాంటి వీడియోస్ చేయడం కోసం మనకు ఒక 2 hours 3 hours పడుతుంది. అంత వీడియోని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేసి వాటిని ఎడిటింగ్ అవన్నీ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. మీకు అర్థమయ్యే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైమే పడుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేయడం వల్ల కూడా మనం ఎక్కువ కాస్ట్ అనేది తీసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ మనకు కూడా డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే మనకు కూడా కొంచెం ఇంకా స్టిచ్ చేయాలనే అనిపిస్తుంది. ఎప్పుడు మనం నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా డిజైనర్ బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తే మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది, మనకు కొంచెం కొత్త మోడల్ కుట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.
ఇలా ఈ విధంగా కింది వైపు కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా బ్లౌజ్కి పైపింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ నాకు పైపింగ్కి కూడా క్లాత్ ఎక్కువగానే పట్టింది. ఇంక ఇప్పుడు మనకు మొత్తంగా బ్లౌజ్ అయిపోయింది కాబట్టి మనం సైడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా అటువైపు ఇటువైపు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు పట్టుకొని నడుము కరెక్ట్గా మనము ఏమంటే ఒక రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. కార్నర్స్కి ఒక 1/2 ఇంచ్ అంత దూరంలో ఒక రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నాను ముందుగా. మీరు కటింగ్ వీడియో కూడా చూడండి. కటింగ్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ఎక్కడెక్కడైతే క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో మనం డైరెక్ట్ కట్ చేయడం వల్ల మనకు మళ్ళీ జాయిన్ చేసినప్పుడు మనకు లెంత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం డైరెక్ట్ కాకుండా కొంచెం పేపర్ కటింగ్తో ఎలా కటింగ్ చేస్తామో మీరు కటింగ్ వీడియో కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను. మనకు హ్యాండ్ లూజ్ ఎంతైతే మనం కటింగ్లో పెట్టుకున్నామో అంత, అలాగే చెస్ట్ దగ్గరనైతే చెస్ట్ పాయింట్ అనేది ఉంది. అలాగే నడుము దగ్గర కూడా మనకు ఎంతైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అంతకు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా అటు ఇటు ఒక్కొక్క స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతనో అంతకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ చెస్ట్ దగ్గర మాత్రం మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, కట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక చిన్నగా ముందుగా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా పైనుండి కింద నడుము వరకు కూడా ఒక రఫ్గా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే దాన్ని బేస్ చేస్తూ మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఆ లైన్ ఒకవేళ క్రాస్గా ఉన్నా స్ట్రైట్గా ఉన్నా స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదా క్రాస్గా ఉన్నా కూడా మనకు స్టిచ్ అనేది ఎలా వేయాలనేది కొంచెం అర్థమవుతుంది మనకి. ఇంకా మొత్తంగా ఇక్కడ మనం స్టిచెస్ వేసుకొని బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్నాము. అలాగే ఇంకొక వైపు కూడా ఇంకా స్టిచెస్ అనేది వేస్తున్నాను, 3 స్టిచెస్. చూసారు కదా, బ్లౌజ్ మొత్తంగా కంప్లీట్ అనేది అయిపోయింది. ఇంకా చూసారు కదా, మనం ఫ్రంట్ ఎలా అయితే కట్ ఇచ్చామో అలాగే పైపింగ్ అనేది కట్ వచ్చింది. అలాగే ఇక్కడ రాసి బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టాను. ఇలా ఫ్రంట్ వైపు మాత్రం ఫ్రంట్ నెక్ దగ్గర మొత్తం ఇలా వెడల్పుగా వస్తుంది. అలాగే ఇది కట్ షేప్ అనేది మనకు హైలైట్ అవుతుంది షోల్డర్ దగ్గర నుండి. అలాగే చూసారు కదా, షోల్డర్ దగ్గర ఒక ఖర్చు కనబడకుండా షోల్డర్ జాయింటింగ్ దగ్గర పైపింగ్ అనేది ఎలా వచ్చిందో, అలాగే ఇలా షేప్ దగ్గర ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇలా పైపింగ్ అనేది వచ్చింది. అలాగే బ్యాక్ ఇలా కట్ వర్క్ వచ్చింది. నాకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.